శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. శ్రీరామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారం. చెరపకురా చెడేవు అని మన పెద్దలు అంటారు. అంటే ఎదుటివారికి ఒక కన్ను పోవాలని అనుకుంటే మనకు రెండు కళ్ళు పోతాయి అని దాని అర్థం. ఇలాంటి మంచి మాటలు ఈ రోజుల్లో ఎవరి చెవికి ఎక్కడం లేదు. ఎందుకంటే ఎవరిని చూసినా మనకి లాభం జరగకపోయినా పర్వాలేదు, ఎదుటి వాళ్ళకి నష్టం జరిగితే ఎంత ఆనందమో కదా. ఓ చిన్న కథ చెప్తాను. ఓ నగరంలో గొప్ప పేరు ప్రతిష్టలున్న ఒక డాక్టర్ని ఏదో విధంగా అప్రతిష్ట పాలు చేయాలని ఆయనంటే గిట్టనే వ్యక్తి, అంటే ద్వేషించే వ్యక్తి ఒక ఆయన కంకణం కట్టుకున్నాడు. అందులో భాగంగా అతను రోజు ఏం చేశాడంటే ఒక రోగిలాగా నటిస్తూ ఆ డాక్టర్ దగ్గరికి వచ్చాడు. లేని రోగాన్ని నటిస్తూ, డాక్టర్ గారు నాకు ఏది తిన్నా రుచి తెలియడం లేదు, ఆకలేమో చచ్చిపోయింది, ఏమి తినక నేను చచ్చిపోతానని చాలా భయం వేస్తుంది, దయచేసి నా రోగాన్ని నయం చేయండి అంటూ ఫీజు ఇచ్చాడు. ఆ వైద్యుడికి ఆ వ్యక్తి వాళ్ళకం చూడగానే అసలు విషయం కాస్త అర్థం అయిపోయింది. వెంటనే నర్సును పిలిచి, నర్స్, ఆ 23వ డబ్బాలో ఉన్న మందుని ఓ 3 చుక్కలు నాలుక మీద వేయండి అని అన్నాడు. మందు చుక్కలు నాలుక మీద పడగానే మన పేషెంట్ వేషంలో ఉన్న వ్యక్తి, చీచి, ఆకలికి మందిమ్మంటే నోట్లో పెట్రోల్ పోస్తావా, నేనిచ్చిన ఫీజు ఇచ్చేయండి అన్నాడు. దానికి డాక్టర్, నువ్వు రుచి తెలియడానికి మందు అడిగావు, నేనిచ్చిన మందు మూలంగా నీకు నాలుగుకి రుచి తెలిసి వచ్చింది కదా, ఇంకేముంది వెళ్ళరా అన్నాడు. ఇలా లాభం లేదనుకొని ఆ నాటకాల రాయుడు ఇంకో రోజు ఇంకో ప్లాన్తో వచ్చాడు. డాక్టర్ గారు, నాకు ముక్కు సరిగా పనిచేయడం లేదు, ఏ పదార్థాన్ని ఏ వాసన కూడా అర్థం కావడం లేదు, పైగా జ్ఞాపక శక్తి కూడా చాలా మందగించిపోయింది, ఏది గుర్తుండడం లేదు, దీన్ని మీరే నయం చేయాలి అంటూ ఓ 1000 రూపాయలు చేతిలో పెట్టాడు. డాక్టర్ వెంటనే మృదుస్వరంతో నర్సుతో ఏదో చెప్పాడు. ఆమె వెంటనే రోగి తల మీద ఏదో రాసి 2 మొట్టికాయలు వేసింది. ఇక రోగి ముక్కు పుటాలు ఎగరేస్తూ పెద్ద పులిలా గాండ్రించేశాడు. ఆ నర్సు తెచ్చిన డబ్బాను చూసి డాక్టర్ వైపు తిరిగి, మీ బండారం అంతా బయటపడింది, మీ దగ్గర పెట్రోల్ తప్ప మరేమీ లేదు, గతంలోనూ అదే ఇచ్చారు, ఇప్పుడు అదే ఇచ్చారు, మీరు రోగులను మోసం చేస్తున్నారు, మీ బండారం అంతా బయట పెట్టేస్తాను అంటూ తెగ సంబరపడిపోయాడు. అప్పుడు ఆ డాక్టరు నింపాదిగా, చూడు నాయనా, నేనిచ్చిన మందులో నీలో జ్ఞాపక శక్తి బాగా పెరిగింది, వాసన శక్తి కూడా వచ్చేసింది చూడు, ఇంతకంటే ఇంక నీకేం కావాలి, నా వైద్యం పనిచేసినట్టే కదా అన్నాడు. ఇంకేం మాట్లాడాలో అర్థం కాక ఆ కపట రోగి తలగొక్కున్నాడు. పట్టు వదలని విక్రమార్కుల్లో మరోసారి అతడు మరో కొత్త రూపమెత్తి ఆ వైద్యుడి దగ్గరికి వచ్చాడు. నల్ల కళ్ళజోడు పెట్టుకొని కర్ర పట్టుకుని తచ్చాడుకుంటూ మరీ వచ్చాడు. డాక్టర్ గారు, నా కళ్ళు కనపడడం లేదు, పూర్తిగా అంధుణ్ణైపోయాను అని డాక్టర్ దగ్గర వాపోయాడు. ఇప్పటికైనా ఆ డాక్టర్ని ఇరకాటంలో పెట్టేయాలని ఎలాగైనా గట్టిగా తీర్మానించుకుని వచ్చాడు. మరి అప్పుడు ఆ వైద్యుడు అతను 2 చేతులు పట్టుకొని, అయ్యా, మీ రోగానికి మందంటూ లేదు, కానీ నా పేరు నిలబెట్టుకోవడానికి నా ప్రయత్నం నేను చేయాలి తప్పదు, అయితే ఒక్క షరతు, మీ కంటి చూపు వస్తే మంచి బుద్ధితో మసులుకుంటానని మాటివ్వాలి, మరి రాకపోతే నా ఖాతాలోని డబ్బంతా మీదే అంటూ చెక్కు రాసి మరీ ఆ రోగి చేతిలో పెట్టాడు. ఆతృతిగా ఆ రోగి చెక్కును చూసుకుంటూ, అయ్యో డాక్టర్ గారు, చెక్కుపై మీ సంతకం లేదే అంటూ తాను అందున్నన్న విషయం కూడా మర్చిపోయి, అలా నటిస్తున్నానన్న విషయం మర్చిపోయి మరీ నాలుగు ఖర్చుకున్నాడు. ఇంకేముందండి, ఇలా మనలో చాలామంది ఎదుటివారిని ఇరకాటంలో పెడదామని, ఏదో విధంగా అవమానపరుద్దామని విచిత్రమైన ప్రణాళికలన్నీ వేసుకుంటూ ఉంటారు. చివరికి తాము తీసిన గోతులు తామే పడిపోతూ ఉంటారు.
అందుకే స్వామి వివేకానంద మహారాజ్ అంటారు, నీవు ఇతరులకు సహాయం చేయకపోయినా పర్వాలేదు, కానీ కీడు మాత్రం ఎన్నటికీ తలపెట్టొద్దు. ఒకవేళ మనం ఏదైనా తప్పంటూ చేస్తే దుఃఖాన్ని అనుభవించి తీరాలి. ఈ సృష్టిలో ఏ శక్తి దాన్ని ఆపలేదు అని అంటారు. కాబట్టి దయచేసి చెరపకురా చెడేవు అన్నదాన్ని అర్థం చేసుకుందాం.